హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉస్మాన్ ఫిజిక్స్. మరి ఈ వీడియోలో 10th క్లాస్ ఎగ్జామ్స్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఏపీఆర్ చేసి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతుంటారు. మరి అటువంటి స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని టోటల్ ఫిజికల్ సైన్స్ చాప్టర్స్లో మనకు ప్రతి చాప్టర్ వైజ్ వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ టు బి కవర్డ్, ఏమేం చదవాలి కాన్సెప్ట్స్ అంటే ఈ పాలిసెట్ ఏపీఆర్ చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రతి చాప్టర్లో ఉండే కాన్సెప్ట్స్ ఎలా చదవాలి, ఎంతవరకు చదవాలి, అందులో ఎటువంటి మోడల్ క్వశ్చన్స్ ఎగ్జామ్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అడగడం జరుగుతుంది. అటువంటి వాటిపైన ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియో ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ పాలిసెట్ ఏపీఆర్ చేసి రాసే వాళ్ళు కాకుండా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ సచ్ యాజ్ డిఎస్సి కానివ్వండి, ఆర్ఆర్బి కానివ్వండి, మళ్ళీ అటువంటి స్టూడెంట్స్ కూడా ఈ వీడియో ప్రతి చాప్టర్ ఒక రివిజన్ లాగా ఉంటుందని భావిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి ముందుగా మనకు 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. మరి ఈ చాప్టర్లో దాదాపుగా మనకు 7 to 8 క్వశ్చన్స్ మనకు పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఎందుకంటే టోటల్గా 30 క్వశ్చన్స్ వస్తాయి. కెమిస్ట్రీలో టోటల్గా 30 క్వశ్చన్స్ మనకు ఈ పాలిసెట్కి అడగడం జరుగుతుంది. మళ్ళీ మనకు 4 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా 7 to 8 క్వశ్చన్స్ ఈ చాప్టర్లో అంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ చాప్టర్లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ ఒకసారి మనం చూస్తే కెమికల్ చేంజెస్ గురించి మనం కొద్దిగా తెలుసుకోవాలి. తర్వాత వాట్ ఆర్ కెమికల్ రియాక్షన్స్, కెమికల్ ఈక్వేషన్స్ అంటే ఏమి, బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా 2 to 3 క్వశ్చన్స్ ఈ బ్యాలెన్సింగ్ పైన వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, నెక్స్ట్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్, తర్వాత కరోజన్ అండ్ ర్యాన్సిడిటీ. మరి దీస్ ఆర్ ద సబ్ టాపిక్స్. మళ్ళీ ఈ సబ్ టాపిక్ వైజ్ ఒక్కసారి మీరు ఈ వీడియో మొత్తం చూసినారంటే ఒక రివిజన్ లాగా ఉంటుంది. తర్వాత ప్రిపేర్ కావడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని భావిస్తున్నాను. సో ముందుగా లెసన్లో ఫస్ట్గా మనకు ఇవి చూడండి, మిల్క్ ఈజ్ లెఫ్ట్ ఫర్ లాంగ్ సమ్మర్ సీజన్లో అంటే ఎక్కువసేపు మిల్క్ ఉంచడం వల్ల అది ఏమవుతుంది. తర్వాత ఐరన్ నేల్ కానీ తవా కానీ ఏదన్నా కొన్ని ప్యాన్స్ కానివ్వండి హ్యూమిడ్ అట్మాస్ఫియర్కి వదిలేస్తే ఏం జరుగుతుంది. తర్వాత గ్రేప్స్, ఫర్మెంటేషన్ ఆఫ్ గ్రేప్స్, కుకింగ్ ఆఫ్ ఫుడ్, డైజెషన్ ఆఫ్ ఫుడ్, రెస్పిరేషన్. సో ఇవన్నీ దీస్ ఆర్ నథింగ్ బట్ కెమికల్ చేంజెస్ అనమాట. అంటే కెమికల్ చేంజెస్ అంటే ఏమండి, ఇప్పుడు మిల్క్ని అలాగే వదిలేస్తే ఏమవుతుంది, అది కర్డ్గా మారిపోతుంది, అసిడిటీ అనేది పెరిగిపోతుంది, అంటే ఒక కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అయింది, అక్కడ మనకు చేంజ్ జరిగింది. దీన్ని మనం కెమికల్ చేంజ్ అని ఎందుకు అంటున్నామంటే అగైన్ వీ కెన్ నాట్ గెట్ బ్యాక్ ద ప్రోడక్ట్స్ అగైన్. అంటే ఇప్పుడు మిల్క్ కర్డ్ అయిన తర్వాత అగైన్ కర్డ్ కెనాట్ బికమ్ మిల్క్. సో దట్ ఈస్ అ పర్మనెంట్ చేంజ్. సో ఇవన్నీ ఇప్పుడు ఈ రస్టింగ్ ఆఫ్ ఐరన్ కానివ్వండి, గ్రేప్స్ ఫర్మెంటేషన్, కుకింగ్ ఆఫ్ ఫుడ్, డైజెషన్ ఆఫ్ ఫుడ్, రెస్పిరేషన్, ఆల్ దిస్ ప్రాసెస్ విచ్ ఆర్ గివెన్ హియర్ దీస్ ఆర్ కెమికల్ చేంజెస్ అనమాట. అంటే ఒకసారి చేంజ్ జరిగిన తర్వాత అగైన్ వీ కెన్ నాట్ గెట్ బ్యాక్ ద చేంజ్. అంటే ఇందులో కూడా మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కెమికల్ చేంజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కెమికల్ చేంజ్, అంటే విచ్ ఈజ్ ఎ పర్మనెంట్ చేంజ్, విచ్ ఈజ్ ఎ టెంపరీ చేంజ్. సో ఈ విధంగా కూడా మనకు 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఆడ్ మ్యాన్ అవుట్ లాగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఇది మీరు చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు మెగ్నీషియం రిబ్బన్, బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్ అండ్ యాడింగ్ జింక్ టు డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. తర్వాత ఒక లెడ్ నైట్రేట్ సొల్యూషన్ టెస్ట్ ట్యూబ్లో తీసుకొని అందులో పొటాషియం ఐడైడ్ సొల్యూషన్ యాడ్ చేస్తే సో ఏం జరుగుతుంది. సో ఈ 3 చేంజెస్ ఏదైతే ఉన్నాయో ఆల్ దీస్ ఆర్ కెమికల్ చేంజెస్. ఇప్పుడు బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్ అన్నాం. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక కొత్త కాంపౌండ్, కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇవన్నీ చేంజెస్ అనమాట. ఆల్ దీస్ గివెన్ హియర్ అంటే జింక్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్కి యాడ్ చేయడం కానివ్వండి, లెడ్ నైట్రేట్ సొల్యూషన్ పొటాషియం ఐడైడ్ యాడ్ చేయడము, తర్వాత ఈ మెగ్నీషియం రిబ్బన్ని బర్న్ చేయడం, ఆల్ దీస్ 3 ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ కెమికల్ చేంజెస్. మళ్ళీ ఈ కెమికల్ చేంజెస్లో మనకు ఏదైనా ఫామ్ కావచ్చు, కొత్త సబ్స్టాన్స్ ఫామ్ కావచ్చు, లేదా ఒక గ్యాస్ లిబరేట్ కావచ్చు, లేదా దేర్ మే బి చేంజ్ ఇన్ ద కలర్ అంటే కలర్ మారి కూడా మనకు సబ్స్టాన్స్ ఫామ్ కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్,
ఇప్పుడు చూడండి ఈ మెగ్నీషియం రిబ్బన్ అనేది బర్న్ అవుతే సో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ మెగ్నీషియం ఇట్ ఈస్ కంబైనింగ్ విత్ ఆక్సిజన్ అండ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఈస్ ఫార్మ్డ్. నౌ దిస్ ఈజ్ ఈ మెగ్నీషియం ఆక్సిజన్ కంబైన్ మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఒక చేంజ్ జరిగింది, ఆ చేంజ్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం. చేంజ్ జరిగింది అంటే దెర్ ఇస్ సమ్ కెమికల్ రియాక్షన్ అండ్ వీఆర్ రిప్రజెంటింగ్ ద కెమికల్ రియాక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ లైక్ దిస్. సో దీన్నే మనం ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వర్డ్ ఈక్వేషన్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వర్డ్ ఈక్వేషన్ అంటాం దీన్ని, అంటే మనం వర్డ్స్లో చూపిస్తున్నాం. సో ఇక్కడ చూడండి బిఫోర్ రియాక్షన్ ఈ మెగ్నీషియం ఆక్సిజన్ డిఫరెంట్గా ఉన్నాయి, అంటే కంబైన్ కాకుండా ఉన్నాయి. సో దీన్ని సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ రియాక్టెంట్స్. దీన్ని రియాక్టెంట్స్ అంటాము. ఈ ఆఫ్టర్ రియాక్షన్ ఇదైతే ఫామ్ అయింది మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది, సో దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎ ప్రోడక్ట్. అండ్ ఈ రియాక్షన్ జరిగింది కదా, సో మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ కంబైన్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ ఇండికేటెడ్ బై వన్ యారో. సో యారోకి రైట్ సైడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, యారోకి లెఫ్ట్ సైడ్ మనకు రియాక్టెంట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ వర్డ్ ఈక్వేషన్. మరి ఈ ప్రతిసారి ఇప్పుడు ఏదైతే మనకు చేంజెస్ జరిగినాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి జింక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో యాడ్ చేసినాము, ఏదో కొత్తగా ప్రోడక్ట్స్ ఏర్పడినాయి. లెడ్ నైట్రేట్ సొల్యూషన్కి పొటాషియం హైడ్రైడ్ యాడ్ చేసినాము, ఇక్కడ మనకు కొత్త ప్రోడక్ట్స్ అనేది ఏర్పడినాయి. సో ఇక్కడ ప్రతిసారి మనం ఇలా వర్డ్ ఈక్వేషన్స్ రాయలేము. వై? బికాజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రైట్ దిస్ words each and every time. So that's why we choose symbols and formulae. So ఇప్పుడు చూడండి మెగ్నీషియం సింబల్ ఏమి Mg ప్లస్ వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఆక్సిజన్ O2. సో గివ్స్ రైస్ టు, సో ఇది మెగ్నీషియం ఆక్సిజన్ కంబైన్ మనకు మెగ్నీషియం ఆక్సైడ్ ఈస్ ఫార్మ్. సో ఈ విధంగా when a chemical change is represented in the form of symbols and formulae, సో దాన్ని మనము కెమికల్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు వర్డ్ ఈక్వేషన్ అంటే వర్డ్స్లో రాస్తే దాన్ని వర్డ్ ఈక్వేషన్ అంటాం. మళ్ళీ కెమికల్ ఈక్వేషన్ మీన్స్ ఇఫ్ కెమికల్ చేంజ్, ఇఫ్ ఎ రియాక్షన్ ఇఫ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సింబల్స్ అండ్ ఫార్ములా. ఇప్పుడు మనం ఇక్కడ మెగ్నీషియం సింబల్ రాసినాము, ఆక్సిజన్ ఫార్ములా రాసినాము, మెగ్నీషియం ఆక్సైడ్ ఫార్ములా రాసినాము. సింబల్స్ ఫార్ములాస్ రూపంలో మనం ఒక కెమికల్ రియాక్షన్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కెమికల్ ఈక్వేషన్. So that is called as a chemical equation. Now let us see what is balancing of chemical equation. So just now మనం ఏం చూసామంటే ఇప్పుడు మెగ్నీషియం ఆక్సిజన్ రియాక్ట్ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. మళ్ళీ ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ మెగ్నీషియం హౌ మెనీ ఆటమ్స్ ఆఫ్ మెగ్నీషియం ఆర్ దేర్ ఆన్ రియాక్టెంట్ సైడ్. ఇక్కడ ఒక ఆటమ్ ఉంది, ఇక్కడ ఒక ఆటమ్ ఉంది మెగ్నీషియంది టువర్డ్స్ ప్రోడక్ట్ సైడ్. రియాక్టెంట్ సైడ్ ఆక్సిజన్ 2 oxygens are there, but only here 1 oxygen is there. So ila unte the equation is not balanced. So in 9th class మీరు law of conservation of mass గురించి నేర్చుకుంటారు. మరి what is law of conservation of mass? So law of conservation of mass అంటే mass is neither created nor destroyed and total mass of the elements towards product side will be equal to the total mass of the elements towards reactant side. అంటే ఇప్పుడు ఈ ఏదైతే మనం ఈ కెమికల్ ఈక్వేషన్స్ ఉన్నాయో అది ఖచ్చితంగా బ్యాలెన్స్ కావాలి. బ్యాలెన్స్ కావడం అంటే ఏమి, ఇక్కడ మనకు ఉండే ఎలిమెంట్స్ అంటే ఈ ఎలిమెంట్స్ మెగ్నీషియం ఆక్సిజన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటి యాటమ్స్ రియాక్టెంట్స్ వైపు ఎన్ని ఉన్నాయి అంటే ఇటువైపు ఎన్ని యాటమ్స్ ఉన్నాయో టోటల్గా ఇటువైపు కూడా అన్నే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మెగ్నీషియం యాటమ్ ఒకటి ఉంది, ఆక్సిజన్ యాటమ్ 2 ఉన్నాయి, టోటల్గా 3 యాటమ్స్ ఉంటే ఇక్కడ మాత్రం 2 మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ 3 ఉంటే ఇక్కడ కూడా 3 ఉండాలి, ఇక్కడ 4 ఉంటే ఇటువైపు కూడా 4 ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ దాన్ని మనం అలా చేయడాన్నే we call it as a balancing of chemical equation, and that means total mass of the elements on both the sides towards products and towards reactant side should be equal. So now we learn how to balance the chemical equations. So ఇప్పుడు చూడండి సింపుల్గా మనకు జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ gives rise to zinc sulfate plus hydrogen. So this is one word equation. So let us try to write this word equation as chemical equation. ఇప్పుడు చూడండి ఇక్కడ జింక్ అంటే దాని సింబల్ ఏముంది, జింక్ మీన్స్ దిస్ ఈస్ Zn ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4. సల్ఫ్యూరిక్ యాసిడ్ మీన్స్ H2SO4 gives rise to zinc sulfate ZnSO4 plus hydrogen. So this is the
కెమికల్ ఈక్వేషన్ ఫర్ దిస్ వర్డ్ ఈక్వేషన్. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అయిందా లేదా మనం ఎలా చూసుకోవాలి. సో ఇప్పుడు ఇటువైపు జింక్, సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ప్రెజెంట్ హియర్, మనకు జింక్ ఉంది, హైడ్రోజన్ ఉంది, సల్ఫర్ ఉంది అండ్ ఆక్సిజన్ ఉంది. సో ఆ జింక్, ఈ ఎలిమెంట్స్ యొక్క జింక్ అండ్ హైడ్రోజన్, నెక్స్ట్ సల్ఫర్ అండ్ ఆక్సిజన్. సో దీస్ ఆర్ ద టోటల్ ఎలిమెంట్స్ ప్రెజెంట్. ఇప్పుడు రియాక్టెంట్స్ వైపు ప్లస్ ప్రోడక్ట్స్ వైపు మనం చూసుకోవాలన్నమాట. అంటే రియాక్టెంట్స్ వైపు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు జింక్ యాటమ్స్ ఇక్కడ ఒక యాటమ్ ఉంది రియాక్టెంట్స్ వైపు, ప్రోడక్ట్స్ వైపు ఒక యాటమ్ ఉంది. హైడ్రోజన్ యాటమ్స్ హౌ మెనీ ఆర్ దేర్, 2 ఆర్ దేర్ టువర్డ్స్ రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్స్ వైపు 2 ఉన్నాయి. నెక్స్ట్ సల్ఫర్ యాటమ్స్ ఇక్కడ 1 ఉంది, టువర్డ్స్ ప్రోడక్ట్స్ సైడ్ 1 ఉంది. నెక్స్ట్ ఆక్సిజన్ యాటమ్స్ ఇక్కడ 4 ఉన్నాయి, టువర్డ్స్ ప్రోడక్ట్ సైడ్ 4 ఉన్నాయి. సో ఈ విధంగా మనకు రియాక్టెంట్స్ వైపు ఆ ఎలిమెంట్కి సంబంధించి ఎన్ని యాటమ్స్ ఉన్నాయో ప్రోడక్ట్స్ వైపు కూడా అన్నే ఉండాలి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఖచ్చితంగా మనకు బోత్ సైడ్స్ సేమ్ యాటమ్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈక్వేషన్ ఈస్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్ అనమాట. సో ఈ విధంగా మనము బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ అనేది బాగా చూసుకోవాలి. అంటే ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి అన్నీ ఒకసారి మీరు రాసుకొని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు అక్కడ క్వశ్చన్స్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. Let us try to balance another equation, that is the reaction between iron and water, where Fe3O4 is formed and hydrogen gas is liberated. So let us write towards reactant side how many iron atoms are there. It is only one atom is there. Towards product side we have 3 iron atoms, and hydrogen atoms towards reactant side 2 hydrogen atoms are seen. Towards product side also we see 2 hydrogen atoms. And oxygen atoms towards reactant side it is only 1 atom is there. Towards product side we have 4 atoms. ఇప్పుడు మీరు చూసే ఇక్కడ చూడండి, దిస్ ఇస్ టోటల్లీ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, బట్ వీ నీడ్ టు బ్యాలెన్స్ నో. మళ్ళీ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలంటే, సో ఇక్కడ ఎక్కడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Fe3O4 ఫార్ములా చూడండి, Fe3O4 దిస్ ఈజ్ మ్యాగ్నెటైడ్ ఫార్ములా. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కింద 3, 4 దీస్ ఆర్ ద సబ్స్క్రిప్ట్స్. సో వీ షుడ్ నాట్ చేంజ్ దీస్ సబ్స్క్రిప్ట్స్. ఎక్కడైతే మీరు కోఎఫిషియంట్స్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే నంబర్ రాస్తారో ఆ నంబర్ మాత్రమే మీరు మీ బ్యాలెన్స్, అంటే మీ బ్యాలెన్స్ అయ్యేటట్లు ఇక్కడ నంబర్ని మనం ఎన్నిసార్లు చేంజ్ చేసినా ప్రాబ్లం అయితే ఉండదు. ఫైనల్గా టోటల్ యాటమ్స్ అంటే రియాక్టెంట్స్ వైపు ప్రోడక్ట్స్ వైపు సేమ్ యాటమ్స్ వచ్చేంత వరకు ఇక్కడ మీరు కోఎఫిషియంట్ అనేది మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కింద ఇక్కడ 3, 4లో వాళ్ళకు అనుకూలమయ్యేటట్లు మారుస్తారు, కానీ అలాగ మనం చేంజ్ చేయకూడదు. దట్ ఈస్ ఫార్ములానే మనకు తప్పైపోతుంది. సో నౌ లెట్ us ట్రై టు బ్యాలెన్స్ వన్స్. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఎక్కువ డిఫరెన్స్ ఉన్నాయో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్స్ టువర్డ్స్ ప్రోడక్ట్ సైడ్ 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ దేర్. హియర్ ఓన్లీ వీ హ్యావ్ ఓన్లీ 1 ఆటమ్. కాబట్టి ఇక్కడ ఐ విల్ రైట్ హియర్ 4. ఇక్కడ నేను 4 రాస్తాను ఇక్కడ కోఎఫిషియంట్. అప్పుడు 4 రాసినప్పుడు టువర్డ్స్ రియాక్టెంట్ సైడ్ ఆల్సో వీ హ్యావ్ 4 ఆక్సిజన్ ఆటమ్స్. మరి ఇక్కడ 4 అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయినా హైడ్రోజన్ బ్యాలెన్స్ అయింది. బట్ ఇక్కడ ఐరన్ చూడండి ఒకసారి, ఇక్కడ 4 రాసినందుకు హైడ్రోజన్ ఇక్కడ 8 ఆటమ్స్ అవుతున్నాయి. టువర్డ్స్ రియాక్టెంట్ సైడ్ వీ హ్యావ్ 8 ఆటమ్స్, బట్ టువర్డ్స్ ప్రోడక్ట్ సైడ్ వీ హ్యావ్ ఓన్లీ 2. సో కాబట్టి నేను ఇక్కడ ఇంకొక 4 రాస్తాను. ఇక్కడ 4 రాస్తే దెన్ టువర్డ్స్ ప్రోడక్ట్ సైడ్ ఆల్సో వీ హ్యావ్ 8 hydrogen atoms. So now let us see. So oxygen hydrogen balance అయిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ హైడ్రోజన్ బ్యాలెన్స్ అయిపోతే 80% వర్క్ మనకు అయిపోతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ టు సీ రిమైనింగ్ ఆటమ్స్. ఇప్పుడు ఐరన్ హియర్ టువర్డ్స్ ప్రోడక్ట్స్ సైడ్ వీ హ్యావ్ 3 ఐరన్ ఆటమ్స్, టువర్డ్స్ రియాక్టెంట్ సైడ్ వీ హ్యావ్ ఓన్లీ 1. సో ఇక్కడ మీరు 3 యాడ్ చేస్తే అప్పుడు టువర్డ్స్ రియాక్టెంట్ సైడ్ వీ హ్యావ్ 3 ఐరన్ ఆటమ్స్. సో ఇక్కడ 3, 3, 8, 8, 4, 4. Now the equation is totally balanced. Final ga equation raste we get 3Fe plus 4H2O gives rise to Fe3O4 plus 4H2. So this is the final balanced equation between reaction between iron and water. So ee vidhanga మీరు బ్యాలెన్స్ అనేది చేయాలి. టెక్స్ట్ బుక్లో ఎన్ని బ్యాలెన్స్ ఈక్వేషన్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు తప్పకుండా ఒక చోట రాసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తేనే
ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో నౌ లెట్ us మూవ్ టు అనదర్. ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ మనకు నాట్ ఓన్లీ ఆటమ్స్ బట్ ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆల్సో. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ టు గివ్ మిథెనాల్ CH3O అంటే మిథైల్ ఆల్కహాల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రెషర్ ఎంత ఉంది, సో వాట్ ఈస్ ద ప్రెషర్ గివెన్, ఇక్కడ హీట్ చేస్తున్నారా లేదా, ఏదైనా గ్యాసా, అది సాలిడా లేకపోతే అక్వేస్ సొల్యూషనా, సో లిక్విడా, సో దాని గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ రియాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒకసారి మీరు నోట్ చేసుకున్న తర్వాత దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్ అనమాట. అంటే ప్లాంట్స్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ బై యూజింగ్ సన్లైట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో చూడండి, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ దే ఆర్ రియాక్టింగ్ విత్ ఈచ్ అదర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. సో మనకి ఇక్కడ గ్లూకోజ్, ఆక్సిజన్ అండ్ వాటర్ ఇస్ ఫార్మ్డ్. సో ఇది ఈ టూ ఈక్వేషన్స్ ఏదైతే ఉన్నాయి, ఈ టూ ఈక్వేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడైనా మీకు ఈ బ్యాలెన్సింగ్ కానివ్వండి, ఇక్కడ మీకు ఈ 6 ఉంది, 12 ఉంది, సో ఎక్కడైనా మీకు ఎక్స్ వై అని పెట్టేసి వాట్ ఈజ్ ఎక్స్ వాట్ ఈజ్ వై అని అడగచ్చు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఇవి. మరి ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్లో వాట్ ఆర్ ద ఫ్యూ మోడల్ క్వశ్చన్స్, అంటే ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ Fe2O3 ప్లస్ XAl గివ్స్ రైస్ టు Al2O3 ప్లస్ YFe. మళ్ళీ ఇప్పుడు మీరు దీన్ని చూస్తే ఇక్కడ ఎక్స్ హియర్ వై, సో ఇక్కడ ఏమేమి ఉండాలి అంటే మీరు బ్యాలెన్సింగ్ కరెక్ట్గా తెలిస్తే ఇది ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 2Al అని మీరు ఒకవేళ సబ్స్టిట్యూట్ చేస్తే 2Al అని ఇక్కడ కోఎఫిషియంట్ 2, ఇక్కడ కూడా మీరు 2Fe అని పెడితే ఒకవేళ ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఐరన్ ఐటమ్స్ టువర్డ్స్ రియాక్టెంట్ సైడ్ 2 ఆర్ దేర్, టువర్డ్స్ ప్రోడక్ట్ 2 అయిపోతాయి. నెక్స్ట్ ఆక్సిజన్ ఇక్కడ 3 ఉంటే ఇక్కడ కూడా 3 ఉన్నాయి. అల్యూమినియం టువర్డ్స్ రియాక్టెంట్ సైడ్ 2 అల్యూమినియం ఐటమ్స్ ఆర్ దేర్, టువర్డ్స్ ప్రోడక్ట్ సైడ్ 2. సో టోటల్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్. అంటే ఇక్కడ మీకు కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ డెఫినెట్గా మీరు ప్రిపేర్ కావాలి. అలా ప్రిపేర్ కావాలంటే ప్రతి ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా ఇది ఆన్సర్ చేయొచ్చు. సో లెట్ us say నెక్స్ట్ క్వశ్చన్. రైట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద స్టేట్మెంట్ barium chloride reacts with aluminum sulfate to give aluminum chloride and a precipitate of barium sulfate. సో ఈ విధంగా మీకు స్టేట్మెంట్స్ ఇచ్చి కూడా, సో హీ విల్ గివ్ స్టేట్మెంట్స్ అండి. స్టేట్మెంట్స్ ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇచ్చి హీ విల్ ఆస్క్ యూ టు బ్యాలెన్స్. అంటే స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మీకు బేరియం క్లోరైడ్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి, అల్యూమినియం సల్ఫేట్ ఫార్ములా తెలిసి ఉండాలి. బట్ ఐ హ్యావ్ రిటర్న్ స్కెలిటల్ ఈక్వేషన్ హియర్, దిస్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. కానీ ఈ విధంగా కూడా మీరు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేసే విధంగా ఉండాలంటే మీరు ప్రతి ఒక్క ఫార్ములాని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో బేరియం క్లోరైడ్ ఫార్ములా, అల్యూమినియం సల్ఫేట్ ఫార్ములా, అల్యూమినియం క్లోరైడ్ అండ్ ఆల్సో బేరియం సల్ఫేట్. నౌ లెట్ us ట్రై టు బ్యాలెన్స్ దిస్. See here oxygens ఇప్పుడు towards reactant side 12 oxygens are there, here only 4 are there. కాబట్టి if I write 3 here, now 12 oxygens 12 oxygen balanced, but here barium ఇక్కడ మనకు products వైపు 3 అయిపోతాయి, reactants వైపు only 1 is there, so I will write 3 here. So again chlorine will be unbalanced, 6 chlorines will be there, here only 3 chlorine. So if I write 2 here, now ఇక్కడ 2 రాస్తే 2AlCl3, so 6 chlorines, here also 6 chlorines, 2 aluminum atoms, here also 2 aluminum atoms, barium atoms 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, reactants వైపు 3, products వైపు 3 ఉన్నాయి, oxygen atoms 12 are there towards product side, here also 3 4s are 12 are there. Now this is the balanced equation. సో ఈ విధంగా ఇక్కడ మనకు కోఎఫిషియంట్స్ మనం మారుస్తున్నాం అంతే కానీ సబ్స్క్రిప్ట్స్ అయితే ఎటువంటి ఏ విధంగా మనం చేంజ్ చేయడం లేదు. వీఆర్ ఓన్లీ చేంజింగ్ ద కోఎఫిషియంట్స్. సో మీకు క్వశ్చన్ కొన్నిసార్లు ఇక్కడ హియర్ ఎక్స్ ఈజ్ దేర్, హియర్ ఇట్ విల్ బి వై అండ్ ఇక్కడ జెడ్. సో వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. సో ఈ విధంగా కూడా మీకు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇవి కూడా నేర్చుకోవాలి. సో లెట్ us ట్రై టు బ్యాలెన్స్ ఫ్యూ మోర్ ఈక్వేషన్స్. సో ఆల్ దీస్ ఆర్ వర్డ్ ఈక్వేషన్స్, ఇప్పుడు స్టేట్మెంట్స్ అండి ఇవన్నీ. సో లెట్ us ట్రై టు బ్యాలెన్స్ ఫ్యూ మోర్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ కంబైన్స్ విత్ నైట్రోజన్ టు ఫార్మ్ అమోనియా. మరి ఇప్పుడు హైడ్రోజన్ కంబైన్స్ విత్ నైట్రోజన్. సి హైడ్రోజన్, ఐ విల్ ట్రై టు రైట్ ద ఈక్వేషన్స్. హైడ్రోజన్ ఇట్ ఈస్ కంబైనింగ్ విత్ నైట్రోజన్ టు ఫార్మ్ వాట్? అమోనియా, NH3. సో దిస్ ఈజ్ నాట్ ఎ బ్యాలెన్స్. మరి దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ 3 రాస్తే 3H2
6 hydrogens అయిపోతాయి. So if I write 2 here, so now this is the completely balanced equation. So let us say second one, hydrogen sulfide gas burns in air to give water and sulfur dioxide. Now hydrogen sulfide H2S, hydrogen sulfide gas burns in air, that is in oxygen, to give water and water అంటే వాటర్ ప్లస్ సల్ఫర్ డయాక్సైడ్. సో ఇది చూడండి, ఇట్ ఈస్ ఏ బ్యాలెన్స్ ఆర్ నాట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆక్సిజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, హియర్ 2 ఆక్సిజన్స్ ఆర్ దేర్, ఇక్కడేమో 3 ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్. సో ఇఫ్ ఐ రైట్ 2 హియర్, సో ఇక్కడ నేను 2 రాస్తే 2 1s are 2, 2 4 oxygens, here only 2 oxygens. So again I will write 2 here. So 2 2s are 4, here also 4 oxygens. But here hydrogen, here only 4 hydrogens are there, here only 2 hydrogens, so I write 2 here. So total hydrogen is balanced, but again sulfur is imbalanced. So if I write 2 here, 2 to the sulfur 2 atoms, here also sulfur 2 atoms, but oxygen malla imbalance అయిపోతుంది. So total గా 6 oxygens towards product side. So I will write here 3O2. So if I write 3O2, then here 6 oxygen atoms towards reactant side, towards product side also 6, and hydrogens are 4, sulfur is 2 atoms here and also 2 atoms here. So this is how we balance the equation. Next, potassium metal. See, potassium metal, it reacts with water. Potassium metal reacts with water to give potassium hydroxide and hydrogen gas is liberated. మరి దీనికి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే సింపుల్గా అండి, ఇప్పుడు ఇక్కడ 2K, హియర్ ఆల్సో 2 and 2, ఈ విధంగా మీరు కోఎఫిషియంట్స్ మార్చేస్తే దిస్ విల్ బి బ్యాలెన్స్డ్. నెక్స్ట్ అల్యూమినియం ప్లస్ కాపర్ క్లోరైడ్. సో అల్యూమినియం ప్లస్ కాపర్ క్లోరైడ్ gives rise to aluminum chloride, that is AlCl3 plus copper. So simple ga this we can balance like this. Here coefficient is 3. So now this is the balanced chemical equation. So ఈ విధంగా మీరు స్టేట్మెంట్స్ ఇస్తే కూడా బ్యాలెన్స్ చేసేటట్లు ఉండాలి. వర్డ్ ఈక్వేషన్స్ ఇస్తే లేదా ఫార్ములాస్ ఇస్తే కూడా you need to balance. And balancing is most important topic and you have to learn it perfectly. Now let us move to another topic, that is types of chemical reactions. మళ్ళీ ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ మనకు 4 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో కెమికల్ కాంబినేషన్, కెమికల్ డీకంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క టైప్ ఆఫ్ రియాక్షన్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్, అంటే ఎలా ఇన్ఫర్మేషన్ ఉంది, హౌ మెనీ ఈక్వేషన్స్ ఆర్ దేర్, ఎక్కడ మనం స్ట్రెస్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. నౌ ఫస్ట్ వన్, కెమికల్ కాంబినేషన్. సో వాట్ ఈస్ కెమికల్ కాంబినేషన్? A reaction in which a single product is formed from 2 or more reactants is known as chemical combination. అంటే ఒక 2 సబ్స్టాన్సెస్ కంబైన్ అయ్యి ఒక కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు 2mg plus O2 gives rise to 2mgO. అంటే ఇక్కడ చూడండి 2 సబ్స్టాన్సెస్ కంబైన్ అయ్యి ఒక కొత్త కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది, అంటే సింగిల్ ప్రోడక్ట్ ఫామ్ అయింది అనమాట. 2H2, one more reaction, 2H2 plus O2 gives rise to 2H2O, gives rise to 2H2O. సో ఇక్కడ చూడండి హైడ్రోజన్ ఆక్సిజన్ కంబైన్ అయ్యి వాటర్ ఫామ్ అయింది, మెగ్నీషియం ఆక్సిజన్ కంబైన్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది. నెక్స్ట్ C plus O2 gives rise to CO2. సో ఇక్కడ ప్రతిసారి చూడండి 2 or more రియాక్టెంట్స్ కంబైన్ అయ్యి ఒక కొత్త సింగిల్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సో ఇటువంటి రియాక్షన్స్ని మనం కెమికల్ కాంబినేషన్ అంటాం. సో వన్ మోర్ థింగ్, కాల్షియం హైడ్రాక్సైడ్ CaO plus H2O gives rise to కాల్షియం హైడ్రాక్సైడ్ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ అనేది. ఇప్పుడు కాల్షియం ఆక్సైడ్ అంటే దీన్ని మనం క్విక్ లైమ్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్విక్ లైమ్, మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది. నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే దట్ ఈస్ కాల్డ్ స్లేక్డ్ లైమ్. దిస్ ఈస్ కాల్డ్ స్లేక్డ్ లైమ్. సో దిస్ ఇస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్
కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఈ రియాక్షన్ ఎందుకు ఇది స్పెషల్ అంటే ఇక్కడ మనకు కొద్దిగా హీట్ అనేది లిబరేట్ అవుతుంది. సో వెనెవర్ కాల్షియం ఆక్సైడ్ వెన్ ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, అంటే వాటర్లో మిక్స్ చేయడం వల్ల కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది, దట్ ఈస్ లేక్ లైమ్ ఫామ్ అవుతుంది. దాంతోపాటు కొద్దిగా మనకు హీట్ అనేది లిబరేట్ అవుతుంది. సో దట్స్ వై ఈ రియాక్షన్ని మనము, అంటే ఎటువంటి రియాక్షన్స్లో హీట్ లిబరేట్ అవుతుందో దోస్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. So what is exothermic reactions? Reactions in which heat is liberated after the reaction, they are called as exothermic reactions అన్నమాట. ఇందాక మనం చూసినట్లు కాల్షియం ఆక్సైడ్ when we mix it in వాటర్ కలపడం వల్ల కాల్షియం హైడ్రాక్సైడ్ is formed with the liberation of heat energy. So that's why these reactions they are called as exothermic reactions. మళ్ళీ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్? మీకు ఇచ్చిన రియాక్షన్స్ వచ్చేసి మీథేన్. సో వెన్ మీథేన్ ఈజ్ బర్న్ట్ ఇన్ ఆక్సిజన్, అంటే కంబషన్ రియాక్షన్ అనమాట. ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? CH3OH ఫామ్ అవుతుంది, అంటే మిథైల్ ఆల్కహాల్ విత్ ద రిలీజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో అనదర్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ వచ్చేసి రెస్పిరేషన్ అండి. సో రెస్పిరేషన్ కూడా మీకు ఇచ్చినాడు, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మళ్ళీ దీని ఈక్వేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ రెస్పిరేషన్ అంటే గ్లూకోజ్ కంబైనింగ్ విత్ ఆక్సిజన్ అనమాట. అంటే C6H12O6 ప్లస్ 6O2 gives rise to 6CO2 plus 6H2O along with the release of some energy. So this is రెస్పిరేషన్ రియాక్షన్. అంటే మన బాడీలో గ్లూకోజ్ ఆక్సిజన్లో బర్న్ అయ్యి మనకు ఎనర్జీ వస్తుంది కదా, దట్ ఈస్ ద రెస్పిరేషన్ రియాక్షన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ఇవన్నీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ అనమాట. సో నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ ఆర్ డీకంపోజిషన్ ఆఫ్ వెజిటబుల్ వేస్ట్. decomposition of vegetable matter. Decomposition of vegetable matter, this is also మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అంటే ఇక్కడ మీరు కాల్షియం ఆక్సైడ్ వాటర్లో కలపడం వల్ల కాల్షియం హైడ్రాక్సైడ్ రిలీజ్ కావడం ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మీథేన్ బర్నింగ్ ఇన్ ఆక్సిజన్ ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అండ్ రెస్పిరేషన్ ఆల్సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అండ్ డీకంపోజిషన్ ఆఫ్ వెజిటబుల్ మ్యాటర్, అది కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎగ్జోథర్మిక్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జోథర్మిక్. సో ఆ విధంగా కూడా మన క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రియాక్షన్స్ బ్యాలెన్స్డ్ రియాక్షన్స్ ఇవన్నీ ఒకసారి మీరు కూడా చూసుకోవాలి. నౌ లెట్ us see what is chemical decomposition reaction. A reaction in which a single reactant breaks down to give simpler products is called chemical decomposition reaction. అంటే ఇక్కడ సింగిల్ రియాక్టెంట్ సింప్లర్ ప్రోడక్ట్స్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ FeSO4. సో ఈ ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ దే ఆర్ ఇన్ గ్రీన్ కలర్లో ఉంటాయి. మళ్ళీ దీన్ని మనం హీట్ చేస్తే, డెల్టా అంటే ఇక్కడ హీట్కి సింబల్, హీట్ చేస్తే వీ గెట్ ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2O3 ప్లస్ సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ సల్ఫర్ ట్రయాక్సైడ్ ఆర్ ఫార్మ్డ్. సో ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని హీట్ చేయడం వల్ల మనకు ఇక్కడ చూడండి ఒక సింగిల్ రియాక్టెంట్ ఇట్ ఈస్ బ్రేకింగ్ డౌన్ టు సింప్లర్ ప్రోడక్ట్, ఫెర్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్. So such type of reactions they are called as decomposition reaction. Let us see one more example, that is lead nitrate 2PbNO3. So I am writing all balanced chemical equations, మీరు దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు ఏం ఫామ్ అవుతుందండి, lead oxide PbO ప్లస్ నైట్రోజన్ డయాక్సైడ్ 4NO2 ప్లస్ ఆక్సిజన్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్. సో ఇక్కడ కూడా మనం దీన్ని హీట్ చేస్తున్నాము. హీట్ చేయడం వల్ల ఒక రియాక్టెంట్ మనకు 3 or more సింప్లర్ ప్రోడక్ట్స్గా అది డీకంపోజ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం. అనదర్ ఎగ్జాంపుల్ కాల్షియం కార్బోనేట్. సో దిస్ కాల్షియం కార్బోనేట్ని మనం వి కాల్ ఇట్ యాజ్ ఎ మార్బుల్కి ఫార్ములా ఏమంటే కాల్షియం కార్బోనేట్. దట్ గివ్స్ రైస్ టు కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్. So this is also one of the important decomposition reaction. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అంటే,
సో దిస్ రియాక్షన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఇక్కడ ఏదైతే కాల్షియం ఆక్సైడ్ ఫామ్ అయిందో అది మనకు సిమెంట్ తయారీలో వాడతారు. ఇట్ ఈస్ యూజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిమెంట్. అండ్ ఈ రియాక్షన్ ఎక్కువ పర్సెంటేజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీస్ అనమాట. అంటే మార్బుల్ని డీకంపోజ్ చేసి మనకు కాల్షియం ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీకంపోజిషన్ రియాక్షన్స్. అండ్ అనదర్ వన్ ఈజ్ జింక్ కార్బోనేట్ ఆల్సో. జింక్ కార్బోనేట్ మనం హీట్ చేస్తే వి గెట్ జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ చూడండి ఇవన్నీ మనకు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇన్ ఆల్ దీస్ రియాక్షన్స్ వీఆర్ సప్లయింగ్ హీట్. అంటే వీటిని మనం హీట్ చేసి ఈ డీకంపోజిషన్ రియాక్షన్ని జరిపిస్తున్నాం. అంటే హీట్ అబ్జర్వ్ చేసుకొని ఇది డీకంపోజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ డీకంపోజిషన్ రియాక్షన్ని వి కాల్ ఇట్ యాజ్ థర్మల్ డీకంపోజిషన్. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్స్ ఇవన్నీ. అంటే డీకంపోజ్ అవుతున్నాయి, దే ఆర్ స్ప్లిట్టింగ్ ఇంటూ 3 or more products, but by absorbing heat they are splitting into products. కాబట్టి వీటిని మనం థర్మల్ డీకంపోజిషన్ అంటాము. మళ్ళీ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీకంపోజిషన్ రియాక్షన్స్. అందులో ఒకటి వచ్చేసి ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్. వన్ ఈజ్ ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్. మళ్ళీ వాట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్? సి వెన్ వి పాస్ కరెంట్ టు ద వాటర్, అంటే ఇప్పుడు మనం వాటర్ని డీకంపోజ్ చేయాలంటే, సో ఇఫ్ యూ పాస్ ఎలక్ట్రిసిటీ ఇంటూ వాటర్ దట్ ఈస్ 2H2O, అదేమవుతుంది, ఇట్ స్ప్లిట్స్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్. అంటే వాటర్లో మనం కరెంట్ పాస్ చేయడం వల్ల, సో ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం వల్ల మనకు హైడ్రోజన్ ఆక్సిజన్ గ్యాసెస్ సపరేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నాయి కాన్సెప్ట్. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది, ఆక్సిజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. సో నెంబర్ 1 పాయింట్ మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఒకవేళ క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగచ్చు. సో డ్యూరింగ్ ద ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ ఆఫ్ వాటర్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హైడ్రోజన్ టు ఆక్సిజన్? అంటే ఇక్కడ చూడండి, మీరు 2 వాల్యూమ్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయితే 1 వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. సో రేషియో ఆఫ్ హైడ్రోజన్ టు ఆక్సిజన్ ఈజ్ 2:1 అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అదే ఒకవేళ ఆక్సిజన్ టు హైడ్రోజన్ అడిగినప్పుడు 1:2 రేషియో అయిపోతుంది. ఎందుకంటే 1 వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్, 2 వాల్యూమ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ లిబరేటెడ్. వన్ మోర్ థింగ్, ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, హైడ్రోజన్ గ్యాస్ ఎక్కడ లిబరేట్ అవుతుంది? సో హైడ్రోజన్ గ్యాస్ ఇట్ ఈస్ లిబరేటెడ్ క్యాథోడ్ టెర్మినల్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఆక్సిజన్ గ్యాస్ ఎక్కడ లిబరేట్ అవుతుంది? యానోడ్ దగ్గర ఆక్సిజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ ఎగ్జాంపుల్ ఇది ఒక్కటే, దట్ ఈస్ వాటర్. ఇట్ స్ప్లిట్స్ ఇంటూ ఇట్స్ కాంపోజిషన్, దట్ ఈస్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. 2 వాల్యూమ్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ is liberated, 1 volume of oxygen gas is liberated, and hydrogen it is collected at the cathode terminal and oxygen is collected at anode terminal. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అనదర్ డీకంపోజిషన్ దట్ ఈస్ ఫోటోలైటిక్ డీకంపోజిషన్ అండి. వాట్ ఈస్ దిస్ ఫోటోలైటిక్ డీకంపోజిషన్ అంటే, సన్లైట్ వల్ల కూడా, బికాస్ ఆఫ్ సన్లైట్ ఆల్సో డీకంపోజిషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో దానికి మీకు టెక్స్ట్ బుక్లో ఉండే ఎగ్జాంపుల్స్ ఏవేవంటే సిల్వర్ బ్రోమైడ్ అండ్ సిల్వర్ క్లోరైడ్. సో ఇప్పుడు మనకు సిల్వర్ క్లోరైడ్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2AgCl గివ్స్ రైస్ టు, అంటే ఇప్పుడు లైట్ పాస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సన్లైట్లో పెట్టడం వల్ల సిల్వర్ క్లోరైడ్ ఇట్ స్ప్లిట్స్ ఇంటూ సిల్వర్, అంటే మనకు గ్రే కలర్లో ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది, ఒక సబ్స్టాన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ సిల్వర్ ప్లస్ క్లోరిన్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్. అదేవిధంగా సిల్వర్ బ్రోమైడ్ 2AgBr ఇది కూడా మనకు సన్లైట్ దీనిపైన ఫోకస్ చేయడం వల్ల, దీనిపైన పడడం వల్ల ఇట్ స్ప్లిట్స్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ దట్ ఈస్ 2Ag, సిల్వర్ ప్లస్ బ్రోమిన్ ఈజ్ సపరేటెడ్. సో దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్, అంటే కెమికల్ డీకంపోజిషన్ టైప్ రియాక్షన్స్ ఇవి. సిల్వర్ క్లోరైడ్ స్ప్లిట్టింగ్ ఇంటూ సిల్వర్ అండ్ క్లోరిన్, సిల్వర్ బ్రోమైడ్ స్ప్లిట్టింగ్ ఇంటూ సిల్వర్ అండ్ బ్రోమిన్. సో ఇది ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ అయితే, ఇదైతే ఫోటోలైటిక్ డీకంపోజిషన్. ఈ విధంగా మనకు డీకంపోజిషన్ రియాక్షన్స్, థర్మల్ డీకంపోజిషన్, వీ హ్యావ్ 3 టైప్స్ అనమాట. ఒకటి థర్మల్ డీకంపోజిషన్, అనదర్ ఈజ్ ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ అండ్ ఫోటోలైటిక్ డీకంపోజిషన్. మళ్ళీ ఈ 3 డీకంపోజిషన్ రియాక్షన్స్కి మీరు ఈక్వేషన్స్, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకుంటే
చాలా ఇంపార్టెంట్గా టాపిక్ ఇది. ఇందులో ఒక క్వశ్చన్ అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ వన్ మోర్ ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే, ఇందాక మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆల్ దీస్ డీకంపోజిషన్ రియాక్షన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. అండ్ వాట్ ఆర్ ఎండోథర్మిక్ రియాక్షన్స్? ద రియాక్షన్స్ ఇన్ విచ్ హీట్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్. అంటే హీట్ ఎనర్జీ అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత మనకు రియాక్షన్ జరుగుతుంది కాబట్టి వీటిని మనము ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటాము. సో డీకంపోజిషన్ రియాక్షన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. సో నౌ లెట్ us move to another types of chemical reaction, that is chemical displacement. A reaction in which an element displaces another element from its compound and occupies its place to form new compound is called displacement reaction. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అందరికి తెలుసు. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ దట్ విల్ బి ఇన్ బ్లూ కలర్. సో బ్లూ కలర్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఉంటుంది. మళ్ళీ దీనికి ఒకవేళ మనం ఐరన్ నెయిల్ కానీ, ఐరన్ స్ట్రిప్ కానీ, ఐరన్ ఫైలింగ్స్ కానీ, మనం ఐరన్ నెయిల్ మనం కలిపితే వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ బ్లూ కలర్, అంటే ఇది ఏదైతే బ్లూ కలర్ ఉంటుందో ఆ బ్లూ కలర్ ఫేడ్ అయిపోయి మనకు గ్రీన్ కలర్లో మారిపోతుంది సొల్యూషన్. అంటే ఫెర్రస్ సల్ఫేట్ అక్కడ సొల్యూషన్ ఏర్పడుతుంది. ప్లస్ కాపర్ ఈస్ డిపాజిటెడ్ ఆన్ ద ఐరన్ నెయిల్. సో ఇక్కడ చూడండి, ఈ ఐరన్ మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్. సో అదేం చేస్తుంది, కాపర్ని డిస్ప్లేస్ చేసి దాని ప్లేస్ ఆక్యుపై చేసి ఒక కొత్త కాంపౌండ్ ఇక్కడ ఫామ్ అయింది అండ్ కాపర్ ఇస్ సపరేటెడ్. సో దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ మనం ఏమంటామంటే కెమికల్ డిస్ప్లేస్మెంట్ అంటాము. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ అంటే మనకు చూడండి ఇక్కడ జింక్ ప్లస్ సిల్వర్ నైట్రేట్ gives rise to zinc nitrate plus silver is separated. zinc nitrate plus silver. zinc nitrate అంటే ఇక్కడ మనకు ZnNO3 taken twice అని వస్తుంది. సో అగైన్ మళ్ళీ ఈ జింక్ ఇఫ్ ఇట్ మిక్స్డ్ విత్ కాపర్ సల్ఫేట్, సో అగైన్ వాట్ హ్యాపెన్స్, జింక్ సల్ఫేట్ ఈస్ ఫార్మ్డ్ అండ్ కాపర్ ఈస్ సపరేటెడ్. అగైన్ lead plus కాపర్ క్లోరైడ్ మిక్స్ చేస్తే మనకు lead క్లోరైడ్ సపరేట్ అయిపోతుంది అండ్ కాపర్ ఈజ్ డిపాజిటెడ్. సో ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. సో ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ దీస్ ఆర్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ ఓన్లీ. మళ్ళీ ఇక్కడ మీరు ఒకసారి చూడండి, యాజ్ కాపర్ అండ్ సిల్వర్ దే ఆర్ లీస్ట్ రియాక్టివ్ మెటల్స్. అదేమవుతుందంటే మోర్ రియాక్టివ్ మెటల్స్ వాటిని డిస్ప్లేస్ చేసి వాటి యొక్క ప్లేస్ ఆక్యుపై చేస్తున్నాయి. సో లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ ఆర్ సపరేటెడ్ లైక్ దిస్. సో దిస్ ఈస్ ద అబౌట్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. నౌ లెట్ us move to chemical double displacement. So a reaction in which there is an exchange of ions between the reactants are called chemical double displacement reactions. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ అంటే ఏమంటే ఒకసారి చూడండి, ఇప్పుడు బేరియం క్లోరైడ్ అండ్ అల్యూమినియం సల్ఫేట్ మనం మిక్స్ చేస్తున్నాం. See, we are mixing barium chloride and aluminum sulfate, Al2SO4 taken thrice. మళ్ళీ ఇవి రెండు మనం మిక్స్ చేస్తే, ఈ సొల్యూషన్స్ మిక్స్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బేరియం అయాన్స్ ఉంటాయి, క్లోరైడ్ అయాన్స్ ఉంటాయి, ఇక్కడ అల్యూమినియం అయాన్స్, సల్ఫేట్ అయాన్స్. సో వీటి యొక్క అయాన్స్ మధ్య ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ఈ రియాక్టెంట్స్లో ఉండే అయాన్స్ దే విల్ ఎక్స్చేంజ్ దర్ రాడికల్స్. ఇప్పుడు బేరియం క్లోరిన్తో ఇక్కడ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బేరియం సల్ఫేట్ ఈస్ ఫార్మ్. సో హియర్ వి సీ బేరియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది అండ్ అల్యూమినియం క్లోరైడ్ ఈస్ ఫార్మ్డ్ హియర్. సో హియర్ అల్యూమినియం క్లోరైడ్ ఈస్ ఫార్మ్. మళ్ళీ దిస్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. మళ్ళీ దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ మనకు ఇక్కడ 12 ఈ స్టార్టింగ్లోనే మన వీడియో స్టార్టింగ్లోనే ఈ రియాక్షన్ మనం బ్యాలెన్స్ చేస్తాం. ఇక్కడ 12 ఆక్సిజన్స్ వస్తాయి కాబట్టి వి పుట్ 3 హియర్ ఆల్సో వి పుట్ 3 BaCl2 అండ్ ఇక్కడ మనకు 6 క్లోరిన్స్ కాబట్టి హియర్ ఐ రైట్ 2 AlCl3. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బేరియం వచ్చేసి సల్ఫేట్ అయాన్స్తో కొత్త ప్రోడక్ట్ ఏర్పడింది. అల్యూమినియం ఇట్ హ్యాస్ రియాక్ట్ విత్ క్లోరైడ్, సో అల్యూమినియం క్లోరైడ్ ఇస్ ఫార్మ్ అండ్ దిస్ ఈస్ ద ప్రెసిపిటేట్ అనమాట. ఇది ఒక ప్రెసిపిటేట్ ఇది. సో this settles at the bottom of the test tube. So ikkada barium sulfate is the precipitate. Now let us see another reaction. So another reaction మనం చూస్తే ఇక్కడ మనకు sodium sulfate, the reaction of sodium sulfate
Na2SO4 sodium sulfate plus barium chloride. Most important reaction ఇది కూడా. And both these are వాటర్ సొల్యూషన్స్, అక్వేస్ సొల్యూషన్స్ అనమాట. సో ఇక్కడ ఏం ఏర్పడుతుంది చూడండి ఒకసారి. బేరియం సల్ఫేట్ precipitate is formed with the formation of sodium chloride 2NaCl. సో ఇక్కడ చూడండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అనదర్ వన్ ఈజ్ lead nitrate. సో lead nitrate 2PbNO3 taken twice plus potassium iodide gives rise to lead iodide PbI2 with the formation of potassium nitrate. సో ఇక్కడ చూడండి మీరు దిస్ ఈస్ ద బ్యాలెన్స్ ఈక్వేషన్. మళ్ళీ ఇక్కడ మనకు 2 అయితే ఉండదు. ఎస్, సో దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ వెన్ lead nitrate reacts with potassium iodide to form ఇక్కడ yellow precipitate ఫామ్ అవుతుంది, టు ఫార్మ్ yellow precipitate. సో దిస్ కలర్ ఆఫ్ lead iodide is yellow కలర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది రియాక్షన్. ఎందుకంటే ఇక్కడ మీకు ఏదో XYZ ఇచ్చేసి హియర్ వన్ precipitate is formed, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద precipitate అండ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద precipitate అంటే మనకు lead iodide ఫామ్ అవుతుంది. ఆ lead iodide ఫార్ములా వచ్చేసి PbI2 అండ్ ఇది ఒక precipitate అండ్ దీని కలర్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఈ కెమికల్ ఈక్వేషన్స్ ఫర్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో ఈ రియాక్షన్స్, ఈ ఈక్వేషన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో డెఫినెట్గా ఒక 1 or 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ లెట్ us మూవ్ టు అనదర్ టాపిక్. సో ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అన్నమాట. సో వాట్ ఈజ్ ఆక్సిడేషన్? ఇఫ్ ఎ సబ్స్టాన్స్ గెయిన్స్ ఆక్సిజన్ డ్యూరింగ్ ఎ రియాక్షన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఆక్సిడైజ్. అంటే ఆక్సిజన్ గెయిన్ చేసుకుంటే దాన్ని మనం ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. Now if a substance loses hydrogen during a reaction it is said to be oxidized. అంటే gaining of oxygen or losing of hydrogen వాటిని మనం ఆక్సిడేషన్ అంటాము. నెక్స్ట్ ఇఫ్ ఏ సబ్స్టెన్స్ లూజెస్ ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ కోల్పోతే, ఆక్సిజన్ లాస్ అయితే సో దాన్ని మనం రిడక్షన్ అంటాము, రెడ్యూస్ అంటాము. హైడ్రోజన్ గెయిన్ అయినా రిడక్షన్ అంటాము. సో ఆక్సిజన్ గెయినింగ్ ఆర్ లూజింగ్ హైడ్రోజన్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్, or losing of hydrogen or gaining of losing of oxygen or gaining of hydrogen it is called as reduction reaction. ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. సో when copper is burnt in oxygen, అంటే కాపర్ ఒక రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఉంటుంది. సో దాన్ని మనం ఆక్సిజన్లో బర్న్ చేస్తే మనకు we get కాపర్ ఆక్సైడ్. సో ఇక్కడ చూడండి కాపర్ ఆక్సిజన్తో కమ్మని కాపర్ ఆక్సైడ్ ఏర్పడింది. సో ఇఫ్ ఎ సబ్స్టెన్స్ గెయిన్స్ ఆక్సిజన్ డ్యూరింగ్ రియాక్షన్ ఇట్ ఈస్ ఆక్సిడైజ్. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ కాపర్ జరిగి మనకు కాపర్ ఆక్సైడ్ ఒక బ్లాక్ కలర్ సబ్స్టాన్స్ అనేది ఏర్పడింది. మళ్ళీ ఈ కాపర్ ఆక్సైడ్, సో ఈ కాపర్ ఆక్సైడ్ ఇఫ్ యూ పాస్ ఇన్ టు హైడ్రోజన్ గ్యాస్, సో హైడ్రోజన్ గ్యాస్లో పాస్ చేస్తే ఏమవుతుంది? సో మనకు కాపర్ ఈజ్ సపరేటెడ్ అలాంగ్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ వాటర్. అంటే ఇక్కడ చూడండి కాపర్ ఆక్సైడ్, సో కాపర్ ఆక్సైడ్ ఏమైంది? కాపర్గా మారింది. అంటే కాపర్ ఆక్సైడ్ ఇట్ హ్యాస్ లాస్ట్ ఆక్సిజన్ అండ్ కాపర్ ఈజ్ డిపాజిటెడ్. సో ఇక్కడ లాస్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఇక్కడ ఏముంది? కాపర్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్ అంటాం. ఇది కాపర్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్ హియర్. కాపర్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్ టు కాపర్. ఇక్కడ హైడ్రోజన్ ఏం జరిగింది? హైడ్రోజన్కి ఆక్సిడేషన్ జరిగింది. అంటే హైడ్రోజన్కి ఆక్సిజన్ యాడ్ అయింది. గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. సో హైడ్రోజన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు వాటర్. సో ఒకే రియాక్షన్లో మనం ఆక్సిడేషన్ చూస్తున్నాము, రిడక్షన్ కూడా చూస్తాం, కాబట్టి దీన్ని మనం రిడాక్స్ రియాక్షన్స్ అంటాం. సో దీస్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ రిడాక్స్ రియాక్షన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లెట్ us see another important reaction which is given in the textbook. See when manganese dioxide MnO2 when it is mixed with hydrochloric acid, when manganese dioxide is mixed with hydrochloric acid మనకి ఏం ఏర్పడుతుంది? manganese chloride is formed along with the formation of water and chlorine gas is liberated. So this is balanced chemical equation. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆక్సిజన్ ఎక్కడ లాస్ అయింది? ఇప్పుడు మ్యాంగనీస్ డయాక్సైడ్ ఇట్ ఈస్ లూజింగ్ ఆక్సిజన్ అండ్ మ్యాంగనీస్ క్లోరైడ్ అనేది ఫామ్ అయింది. సో మ్యాంగనీస్ డయాక్సైడ్ ఇట్ ఈస్ రెడ్యూస్ టు మ్యాంగనీస్ క్లోరైడ్ అని చెప్పాలి మనం. ఇక్కడ రిడక్షన్ జరిగింది. మరి ఇక్కడ ఆక్సిడేషన్ ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ చూడండి HCl. ఇప్పుడు ఆక్సిడేషన్ అంటే మనకు గెయినింగ్ ఆఫ్ ఆక్సిజనే కాదు, లూజింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆల్సో. సో ఈ క్లోరిన్ HCl ఈజ్
హియర్ HCl ఈజ్ ఆక్సిడైజ్డ్ టు క్లోరిన్. అంటే ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది హైడ్రోజన్ రిమూవ్ చేసినాం మనం. సో దీన్ని మనం ఆక్సిడైజ్డ్ అంటాం. అంటే HCl ఈజ్ ఆక్సిడైజ్డ్ టు క్లోరిన్. అంతేగాని ఇక్కడ HCl ఈజ్ ఆక్సిడైజ్డ్ టు వాటర్ అని చెప్పకూడదు. HCl క్లోరిన్గా ఆక్సిడైజ్ అయిపోయింది. మ్యాంగనీస్ డైఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్ టు మ్యాంగనీస్ క్లోరైడ్. సో దిస్ is also one of the important redox reaction. Another important reaction is zinc oxide when it is mixed with carbon. మనకు ఏం ఏర్పడుతుందండి? జింక్ is carbon monoxide and zinc is separated. సో ఇక్కడ చూడండి, zinc oxide is reduced to zinc and carbon is oxidized to carbon monoxide. సో ఇక్కడ మనకు రిడక్షన్ జరిగింది. సో ఇక్కడేమో ఆక్సిడేషన్ జరిగింది. So these are the three important redox reactions. This is number 1, 2 and 3. So definitely ఈ రిడాక్స్ రియాక్షన్స్లో మనకు 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీన్ని మీరు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏది రిడక్షన్ జరిగింది, ఎక్కడ ఆక్సిడేషన్ జరిగింది కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఈ టాపిక్ పైన ఏదైనా క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ మూవ్ టు అనదర్ టాపిక్, దట్ ఈస్ కరోజన్ అండ్ ర్యాన్సిడిటీ. సో వాట్ ఈస్ కరోజన్? సో కరోజన్ అంటే ముఖ్యంగా వెన్ ఎ మెటల్ ఈజ్ అటాక్డ్ బై సబ్స్టాన్సెస్ అరౌండ్ ఇట్ సచ్ యాజ్ మాయిశ్చర్, యాసిడ్స్, సో ఇట్ ఈస్ సెడ్ టు బి కరోడ్ అండ్ ఈ ప్రాసెస్ మనం కరోజన్ అంటాం. ముఖ్యంగా కరోజన్ ఆఫ్ ఐరన్. సో కరోజన్ ఆఫ్ ఐరన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ డేంజరస్. సో దాన్ని ఏమంటాం మనం? రస్టింగ్ అంటాం. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ. మనం దాన్ని అలాయింగ్ కానీ, గాల్వనైజేషను లేదా లూబ్రికేషను లేదా గ్రీసింగ్, సో ఇటువంటి టెక్నిక్స్ ద్వారా వీ క్యాన్ ప్రివెంట్ ద రస్టింగ్ ఆఫ్ ఐరన్. సో అనదర్ వైడ్లీ యూజ్డ్ మెటల్స్ ఏమున్నాయండి? మనకు సిల్వర్ ఉంది. వి యూజ్ సిల్వర్ మెటల్ అండ్ ఆల్సో వి యూజ్ కాపర్ మెటల్. సో ఈ మెటల్స్ యూజ్ చేయడం వల్ల సిల్వర్ ఆర్నమెంట్స్ కానీ, సిల్వర్ ఆర్టికల్స్ కానీ ఆఫ్టర్ యూజింగ్ ఫర్ ఫ్యూ డేస్ మనకి ఒక బ్లాక్ కలర్ కోటింగ్ అనేది ఏర్పడుతుంది మనకు. సో దట్ ఈస్ కాల్డ్ టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ అంటాము. అంటే అది కూడా కరోజనే, బట్ ఐరన్ అంత డేంజరస్ అయితే అది కాదు. సో వాట్ ఈస్ టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ అంటే కరోజన్ ఆఫ్ సిల్వర్ అనమాట. అంటే ఒక బ్లాక్ కలర్ కోటింగ్ ఏర్పడుతుంది. దట్ బ్లాక్ కలర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ సిల్వర్ సల్ఫైడ్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో సిల్వర్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్టికల్స్ పైన ఒక బ్లాక్ కలర్ కోటింగ్ ఏర్పడుతుంది ఆఫ్టర్ యూజింగ్ ఫర్ ఫ్యూ డేస్. సో దట్ ఈస్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ సిల్వర్ సల్ఫైడ్. దట్ ఫార్ములా ఇస్ Ag2S. నెక్స్ట్ కాపర్ ఆర్టికల్స్ పైన, కాపర్ ఆబ్జెక్ట్స్ పైన మనకు ఒక గ్రీన్ కలర్ కోటింగ్ అనేది ఏర్పడుతుంది ఆఫ్టర్ యూజింగ్ ఫర్ ఫ్యూ డేస్. అది కూడా బికాస్ ఆఫ్ కరోజన్ ఆఫ్ కాపర్. మళ్ళీ అది ఆ గ్రీన్ కలర్ సబ్స్టాన్స్ ఏమంటే దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ కాపర్ కార్బోనేట్. ఈ కాపర్ కార్బోనేట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ గ్రీన్ కలర్ మనకు కనిపిస్తుంది. అంటే ఈ సిల్వర్, కాపర్ కరోజన్స్ అయితే అంతగా డేంజర్ అయితే కావు. దట్ విల్ నాట్ డ్యామేజ్ ద సబ్స్టాన్స్. కానీ ఈ ఐరన్ ఒక కరోజన్ ఈజ్ మోస్ట్ డేంజరస్. దాన్ని మనం కాపాడుకోవాలి చాలా జాగ్రత్తగా. గ్రీసింగ్, ఆయిలింగ్ లేదా లూబ్రికేషన్స్ లేదా గాల్వనైజేషన్ టెక్నిక్స్తో వీ క్యాన్ ప్రివెంట్ ఐరన్ ఫ్రమ్ గెట్టింగ్ రస్ట్. సో నెక్స్ట్ అనదర్ టాపిక్, దట్ ఈస్ ర్యాన్సిడిటీ. సో వాట్ ఈస్ ర్యాన్సిడిటీ అండి? వెన్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ దే బికమ్ ర్యాన్సిడ్ అండ్ దేర్ స్మెల్ అండ్ టేస్ట్ చేంజెస్. అంటే మనం ఏదైనా ఆయిల్ లేదా ఫ్యాట్ ఫుడ్స్ ఇఫ్ వీ కెప్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్, దెన్ వాట్ హ్యాపెన్స్, అందులోంచి ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది బికాస్ ఆఫ్ ఆక్సిడేషన్ ప్రాసెస్. అంటే ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకు కొన్ని ఆక్సైడ్స్ ఏర్పరుస్తాయి కాబట్టి అక్కడ మనకు ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. దాన్ని మనము ర్యాన్సిడిటీ అంటాం. మళ్ళీ ఈ ర్యాన్సిడిటీ ఇఫ్ యూ వాంట్ టు ప్రివెంట్ ర్యాన్సిడిటీ అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, మనం కొన్ని ఫుడ్స్కి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కలపాలండి. వీ కెన్ యాడ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్స్ యాడ్ చేయడం వల్ల మనం ఈ ర్యాన్సిడిటీ ప్రాసెస్ని కొద్ది వరకు స్లో చేయొచ్చు. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్లో మనకి ఏమేమి వస్తాయంటే విటమిన్ సి కానీ విటమిన్ ఈ మనం యాడ్ చేస్తే మనకు ఆ ర్యాన్సిడిటీ ప్రాసెస్ కొద్దిగా మనం స్లో చేయొచ్చు. అనదర్ టెక్నిక్ ఈజ్ ఈ ఆయిల్ ఫుడ్స్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కీప్ దిస్ ఆయిల్ ఫుడ్స్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్. సో ఎయిర్ టైట్ కంటైనర్స్లో మనం ఫుడ్ని ఉంచినట్లయితే సో కొద్ది వరకు మనం ఈ ర్యాన్సిడిటీని మనం ఆపచ్చు, కొద్దిగా ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. అనదర్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడాలి మీరు, ఈ లేస్ ప్యాకెట్స్లో మనకు ఏదో ఒక ఎయిర్ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ ఎయిర్ అండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఈ చిప్స్ ప్యాకెట్స్ దే ఆర్ ఫ్లష్ విత్ నైట్రోజన్ గ్యాస్తో ఫ్లష్ చేస్తారు. ఎందుకంటే నైట్రోజన్ అంత రియాక్టివ్ కాదు కాబట్టి అందులో ఉండే
ఆయిల్స్ ఫ్యాట్స్తో నైట్రోజన్ గ్యాస్ ఇట్ వోంట్ రియాక్ట్. అందులో ఉండే ఫుడ్ చాలా రోజుల వరకు మనకు ఫ్రెష్గా ఉన్నట్లు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ర్యాన్సిడిటీ, corrosion, and this is about full chapter chemical reactions and equations. I hope you understood this chapter and thank you for watching this video.